Tariq Gaming 2525. సో మీకైతే గుర్తుండి లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాము మైన్క్రాఫ్ట్లో అయితే. సో లాస్ట్ టైం మనం మైన్క్రాఫ్ట్లో అయితే ఈ ఫ్లాగ్ని అయితే మనం బిల్డ్ చేసామన్నమాట, అది కూడా వూల్ పెట్టి. సో అలానే ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే టైటిల్ చూసి వచ్చి ఉంటారు, కాకపోతే మళ్ళీ చెప్పబోతున్నాను. సో ఈరోజు అయితే మనం మైనింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట గైస్. సో ఇప్పుడైతే మనం మైనింగ్ అయితే వెళ్దాం. మూసేద్దాం. సో ఇక్కడైతే నేను ప్రెషర్ ప్లేట్స్ అయితే పెట్టాను అన్నమాట. సో ఎవరికైతే తెలీదో వాళ్ళకి చెప్తాను వినండి. సో దీని మీద మనం కాలు పెడితే డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, మళ్ళీ దీని మీద పెడితే ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు దీని మీద నొక్కినట్టునే కొంచెం కిందికి వెళ్తుంది, అది పైకి రాగానే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. సో ఇప్పటి నుంచి మనం ఇట్లా ఆడాల్సిన అవసరం లేదు, ఓన్లీ నడుచుకుంటూ వెళ్తే చాలా అన్నమాట. సో ఇది మన బెడ్రూమ్. సో పదండి గాయస్ బయటికి అయితే వెళ్దాం. సో ఈ ఫ్లాగ్ అయితే చూడడానికి చాలా బాగుంది గైస్. ముఖ్యంగా అయితే ఈ ఫ్లవర్స్ కింద పడుతున్నట్టు ఇది అన్నిటికన్నా బాగుందన్నమాట. మన గుర్రం ఇక్కడ ఉంది, సోనిక్ దీని పేరైతే. సో ఇప్పుడైతే మనం మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇటు నుండి ఇటే కిందకి వెళ్ళిపోదామా? ఇటు నుండి వద్దు కానీ సో మనమైతే ఇటు నుండి వెళ్దాంలే, ఇక్కడ నుండి అయితే. సో మనమైతే కిందకి వెళ్దాం గైస్. సో ఇక్కడ మీకు పక్కన 70 అని కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకైతే -48కి వెళ్ళాలన్నమాట గైస్. సో ఇప్పుడు కిందకి వెళ్ళాం అంత డీప్గా. సారీ గైస్. సో నేను మిమ్మల్ని వెళ్ళిన తర్వాత అయితే కలుస్తాను గైస్. ఓకే గాయస్, మనం అయితే ఒక డిఫరెంట్ ప్లేస్లోకి అయితే వచ్చాము. దీని మీద నడుస్తుంటే ఏదో సౌండ్ వస్తుంది గాయస్, పియానో వాయించినట్టు. ఇదేంటి? సో ఏదో కరెక్ట్ న్యూస్, ఎమెథిస్ట్ షార్డ్ అంట. సో ఇదేందో మనమైతే ఈ బ్లాక్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం గైస్. సో ఎరకొడుతుండే కూడా పియానోలో ఎక్కువ ఒక సౌండ్ వస్తుంది గైస్. సో చాలా బాగుంది గైస్ ఈ సౌండ్ కూడా. చాలా ఏదో వైట్ బ్లాక్స్ వైట్ కలర్లో చాలా బాగున్నాయి గైస్. మన ఇంట్లో అయితే పెడదాం వీటిని, బాగా కనపడతాయి. సో మనమైతే మైనింగ్ అయితే కంటిన్యూ చేద్దాం గైస్. నెక్స్ట్ వచ్చి ఏదో నెక్స్ట్ టైం వచ్చి తీసుకెళ్దాం. ప్రస్తుతం అయితే మైనింగ్ చేస్తాం కదా, స్ట్రైట్కి మైనింగ్ చేస్తున్నాను నేను గైస్ కింద అయితే. సో మీరైతే పక్కన చూడొచ్చు మైనస్ ఎంతో 29లో ఉన్నా. సో తప్పండి మైన్ చేసుకుంటూ వచ్చాను గైస్. సో మధ్యలో నా పికాక్స్ కూడా ఇరిగిపోయింది. సో ఇది కొత్త పికాక్స్ చేసుకొని వచ్చాను. అలానే ఇప్పుడు ఇంకా కిందకి వెళ్ళాం గైస్. సో మీరే చూడొచ్చు గైస్ ఎంత హైట్ మీద నుంచి వచ్చాను నేను. సో కనబడట్లే ఆకాశం. సో అదైతే 48లోకి వెళ్ళాలి గైస్. మనం చేసుకుంటూ వెళ్ళాలి గైస్. సో ఓకే గాయస్, మనకి డైమండ్ అయితే దొరికింది. సో డైమండ్స్ గాయస్ పక్కన కూడా ఉంటాయి డైమండ్స్, ప్లీజ్ చాలా ఉండాలి ఇక్కడ డైమండ్స్. సో ఓకే గాయస్, చాలా డైమండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట.
సో 3 అయితే ఇక్కడ నుండి దొరికినాయి. 4, 5, 6, 7. ఓరి బాబా, ఎన్ని డైమండ్స్ ఉన్నాయి గాయస్. ఒక్క చోట్లో ఇన్ని రావడం అంటే ఇది చాలా రేర్ స్పాన్ గైస్. మైన్క్రాఫ్ట్లో అయితే చాలా రేర్ స్పాన్ గైస్. నిజంగా ఎన్ని డైమండ్స్ ఒక చోట్ల దొరకడం నిజంగా గైస్. ఇంకా ఇక్కడ పైన కూడా ఒకటి ఉంది. సో టోటల్గా మనకు 14 డైమండ్స్ వచ్చినాయి గైస్. ఇక్కడైతే మైనింగ్ చేద్దాం ఇంకా. సో ఇంకా ఉన్నాయి గాయస్. ఇలానే దగ్గరలోనే చాలా డైమండ్స్ ఉంటాయి గాయస్. సో మనకైతే చాలా డైమండ్స్ దొరికినాయి గాయస్. నిజంగా రాగానే ఎంత లక్కీ అబ్బా. సో 21 డైమండ్స్ దొరికినాయి గాయస్ ఓవరాల్గా మనకైతే. సో ఇంకా దగ్గరలో ఉంటాయి కదా, చాలా డైమండ్స్ ఉంటాయి. వెతకండి ఇక్కడ డైమండ్స్ ఉంటాయి గైస్. కన్ఫామ్ డైమండ్స్ అయితే ఉంటాయి గైస్. సో బోస్ అయిపోయినట్టున్న స్ట్రైట్ మైనింగ్ చేద్దాం గైస్. ఇప్పుడు మనం 48లోకి వచ్చాం కాబట్టి స్ట్రిప్ మైనింగ్ చేద్దాం. సో టార్చ్ అయితే తేడా మర్చిపోయా అని మీరు అనుకుంటూ ఉంటారు. సో మనమైతే ఈ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుంటే లైట్ కూడా వచ్చిద్ది అన్నమాట. సో ఇది ఒక మోడ్ పెట్టాను అన్నమాట. టార్చ్ని లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకుంటే లైట్ కూడా వచ్చిద్ది. సో ఒక్కటి ఉంటే చాలు గైస్, అసలు ఎక్కువ అవసరం లేదు. 21 దొరికినాయి గైస్. 27 దొరికితే ఇంకా ఆర్మర్ కూడా వచ్చేసిద్ది గైస్. ఇంకైతే వచ్చేసి ఈరోజు మన గోల్ అయితే డైమండ్ ఆర్మర్ చేయడం అన్నమాట. మనం చేస్తూనే ఉండాలి ఇంకా. డైమండ్స్ అయితే మనకు దొరకట్లేదు గాయస్. సో ఇట్లా మనమైతే మైనింగ్ చేస్తూనే ఉండాలన్నమాట. -48లో అప్పుడు మనకు డైమండ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట గాయస్. సో మనకి ఇందాకైతే దొరుకుతున్నాయి గాయస్ 21 డైమండ్స్. సో ఇంకా డైమండ్స్ దొరకట్లేదు అన్నమాట. దొరుకుతాయి గైస్, దొరుకుతాయి. సో మనకైతే రెడ్ స్టోన్ దొరికింది అనుకుంటే. ఇది రెడ్ స్టోనేనా? రెడ్ స్టోనే. ఒక్క బ్లాక్లో నుంచి 5 రెడ్ స్టోన్ వచ్చింది గైస్. నిజంగా చాలా గ్రేట్ అబ్బా. సో ఇట్లా మనమైతే కొట్టుకుంటూ వెళ్ళాలి గైస్. సో నా పికాక్స్ కూడా ఇరిగిపోవచ్చింది గైస్. ఇదేదో డిఫరెంట్ బ్లాక్ వచ్చింది గైస్. దీని పేరు టఫ్ అంట. ఇదేదో మళ్ళీ డిఫరెంట్ బ్లాక్ వచ్చింది మన ఇన్వెంటరీలోకి అయితే. సో ఇట్లా మనమైతే మైనింగ్ చేసుకుంటూ వెళ్దాం గైస్. అలానే మీకు ఏమైనా సౌండ్స్ ఏమైనా వస్తుంటే రియల్లీ సారీ గైస్. సో మన ఫస్ట్ పికాక్స్ అయితే ఇరిగిపోయింది. సో మన సెకండ్ పికాక్స్ యూస్ చేద్దాం ఇంకా. సో ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడం గైస్. ఏందబ్బా మనకి ఇంకా దొరకట్లేదు డైమండ్స్.
దొరుకుతాయి గైస్, దొరుకుతాయి. నమ్మకం అయితే పెట్టాలన్నమాట. డైమండ్స్ దొరుకుతాయి అని కన్ఫర్మ్ దొరుకుతాయి. మనకి ఇట్లా మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం గైస్. ఈ జన్మకు డైమండ్స్ అయితే దొరుకుతాయా గైస్? ఇంకా మనకైతే దొరికేలా లేదు గైస్. సో మనం ఏదో కేవ్లోకి అయితే వచ్చేసాం. సో అక్కడ మన బామ్మడిది అయితే ఉన్నాడనమాట. సో ఇప్పుడు షీల్డ్ చేస్తే సో నాకైతే తెలుసు గైస్ మీకేం కనబడుతూ లేదని. నువ్వు నాయరు తినరా. సో ఇది హెడ్ అయితే పగిలిపోయింది గైస్. ఫ్రీ ఫైర్లో ఉండే హెడ్ షాట్ అయితే కొట్టాను అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్స్ అయితే కిందకి తీద్దాం గైస్. సో ఇక్కడ లావా కూడా ఉంది గైస్. లావా దగ్గర డైమండ్స్ ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి గైస్. సో వెనకాల నుండి ఎత్తుకెళ్ళటం వచ్చాడు. అమ్మయ్య, స్విచ్ త్వరగా చేశాను కాబట్టి బతికిపోయాను గైస్. నాకు లావాలో పడేసేవాడు వీడియో. చాలా ఉన్నాడు. సో వీళ్ళైతే మనం డౌన్ చేసేసాము గైస్, అంటే ఖతం చేసేసాము. వాటర్ రేస్ అయితే చూద్దాం గైస్. ఇక్కడ ఏమన్నా డైమండ్స్ ఉన్నాయేమోనని. సో మనకి లావాతో కూడా అడ్వాంటేజ్ గైస్. లైట్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి గోల్డ్ అనుకుంటాను గైస్. గోల్డేనా? గోల్డ్, రా గోల్డ్ గైస్. అంటే దీన్ని మనం ఫర్నెన్స్లో స్మెల్ట్ చేయాలి, ఐరన్ లానే. అంటే సో ఇట్లా ఏదో కేమ్లోకి వచ్చాం. రీపర్ అయితే ఇక్కడ ఉంది గైస్. ఉన్నాయి. ఇప్పుడు డైమండ్స్ తీసుకొని మనకైతే రిస్క్ వద్దు గైస్. డైమండ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదు. ఓ ఈ రెడ్ స్టోన్లో నుంచి అయితే లైట్ వస్తుంది గైస్. ఫస్ట్ టైం చూస్తున్నా రెడ్ స్టోన్లో నుండి లైటా. సో ఇక్కడైతే చాలా మాప్స్ ఉన్నాయి. మళ్ళీ వద్దాం గైస్. సో ఇక్కడికైతే సో ఇప్పుడైతే నేను ఇంటికి అయితే వెళ్తున్నాను అన్నమాట. సో ఓకే గైస్, నేనైతే మన ప్లేస్కి అయితే వచ్చాను గైస్. సో ఇక్కడ మొత్తం నీట్గా అయితే చేశాను గైస్. చూడ్డానికి బాగోలేకపోతే ఇప్పుడు పైకి వెళ్ళి అయితే మిమ్మల్ని కలుస్తాను గైస్. సో స్పైడర్ మ్యాన్లా గోడకి వెళ్తాం. సో ఓకే గైస్, ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చాను గైస్. నిజంగా స్పైడర్ మ్యాన్లా రావడం అంటే చాలా కష్టమే గైస్. సో ఇక్కడైతే మార్క్ కూడా పెట్టేశాను. సో నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను గైస్. సో మీరే చూడొచ్చు గైస్. ఇవాళైతే మనం 21 డైమండ్స్ అనమాట ఇవి. చాలా కష్టపడి దీన్ని అయితే తెప్పించుకున్నాను. అంటే గైస్ మన దగ్గర ఇప్పుడైతే స్టిక్స్ అయితే ఉండే ఉంటాయి. సేవ్ అబ్బా, కోసం వెళ్ళాలి ఇప్పుడు నేను. సో ఇక్కడైతే ఒక స్టిక్ అయితే ఉంది గైస్. సో అలానే నాది ఒక డైమండ్ ఉంది గైస్. ఇక్కడ ఒక డైమండ్. సో నాకు ఆ డెజర్ట్ టెంపుల్లో దొరికినట్టుంది. సో ఓకే గైస్, మన లూట్ అయితే ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డైమండ్ క్యాక్స్ అయితే చేసుకోబోతున్నాను అన్నమాట. ఇది ఒక పికాక్స్, డైమండ్ ఒక పికాక్స్ అయితే చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు
చేయాలి. నెక్స్ట్ ఏమో ఈ డైమండ్స్తో నేను ఆర్మర్ అయితే క్రియేట్ చేసుకోబోతున్నాను గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇన్వెంటరీ అయితే క్లియర్ చేస్తాను గైస్. చాలా చెత్త అయితే పడింది. సో షీల్డ్ అయితే మనకి ఇంపార్టెంట్. అలానే ఇవేవో మనకైతే కొత్త బ్లాక్స్ అయితే దొరికినాయి గైస్. నెట్ లోపల అయితే పెట్టేశాను. సో ఇప్పుడైతే మనం డైమండ్ ఆర్మర్ అయితే చేసుకోబోతున్నాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్, నెక్స్ట్ ఒక చెస్ట్ బ్లేడ్, అలానే ఒక బూట్స్. మన దగ్గర లెగ్గిన్స్ లేవు గైస్, సో అయినా పర్వాలేదు నార్మల్ అయితే వేసుకున్నాం. సో ఓకే గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సార్. సో ఐ విల్ సీ యూ in the next one. Until then, bye.